అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ కాబూలి చెనా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ రెసిపీ టీ టైంకి, పిల్లలకి స్నాక్స్కి చాలా బాగుంటుంది. బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని తినేయొచ్చండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కాబూలి చెనా ఇలా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 1 గ్లాస్ కాబూలి చెనా ముందుగా బాగా నానబెట్టుకున్నానండి. 6 to 7 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక ఇప్పుడు వీటిలో మళ్ళీ వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఈ కాబూలి చెనా అంతా మునిగేటట్టు నీళ్ళు పోసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మరీ మెత్తగా కాకుండా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వీటిలో వాటర్ అస్సలు లేకుండా కాసేపు ఆరబెట్టుకోండి. లేకపోతే ఒక క్లాత్పై ఇవన్నీ వేసుకొని గాలికి ఒక 15 మినిట్స్ వరకు ఆరబెట్టుకోండి. అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ శనగపిండి, తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోండి. ఈ శనగపిండి, కార్న్‌ఫ్లోర్ చూసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. కారం, ఉప్పు మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. దీంట్లోనే ఇప్పుడు ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఈ కాబూలి చెనాలలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఈ నిమ్మరసం ప్లేస్లో మీరు పెరుగైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చేతితో కలుపుకున్నా సరిపోతుంది, లేకపోతే ఒక స్పూన్తోనైనా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం అవసరమైతే వాటర్ కూడా కలుపుకుంటూ మొత్తం కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి, మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఇలా హీట్ అయ్యాక అందులో ఈ చెనాలన్నీ దీంట్లో వేసుకోండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఎక్కువ వేగితేనే చాలా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి మీరు ముందుగానే దీంట్లో తడి లేకుండా అందుకే ఆరబెట్టుకోవాలండి. అప్పుడే ఇవి క్రిస్పీగా వస్తాయి. మనకు ఒక 3-4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి ఇలా నిదానంగా వేయించుకుంటేనే బాగుంటాయి. ఇలా మంచి రంగులోకి వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా మంచి రంగు వచ్చాక ఇప్పుడు తీసేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగతాయన్నీ కూడా చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని మిగతాయన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లమెల్లిగా కలుపుకుంటూ కనీసం ఒక 10 మినిట్స్ అన్నా పడుతుందండి. నిదానంగా వేయించుకుంటేనే లోపటి వరకు అంతా వేగుతుంది, లేకపోతే లోపటంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారాకే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. కనీసం 4-5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లుల్లి దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. మీకు ఇష్టమైతే జీడిపప్పులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే అంతేనండి, ఎంతో క్రిస్పీ అయిన కాబూలి చెనా ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.